భవిష్యత్ తరాలు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. సో డెఫినెట్గా మనం ఏమీ చేయకపోయినా, ఎందుకంటే మనం స్వతహాగా ఈ రాష్ట్రానికి ఏం మేలు చేయం, కనీసం ఈ రకమంగా చేయగలిగితేనే ప్రజలు రేపు బతకగలుగుతారు. తాగునీటి కథ దేవుడు ఎరుగు, కనీసం సాగునీటి కథ దేవుడు ఎరుగు, తాగునీరు కన్నా నీళ్ళుండే అవకాశం ఉండదు అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎందుకంటే మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతానికి మనమందరం కూడా ఈ రాయలసీమ అయితేనేమి, మిగతా కోస్తా విజయవాడ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అన్నీ మొత్తం ఎడారిగా మారిపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తూ, సో అదే కాకోకుండా ఎప్పుడు చూసినా తాకట్టు పెట్టే కార్యక్రమమే. సో ఇప్పుడు మొన్నైతే ఓటుకు నోటు కేసులో రాజధానిని పోగొట్టుకుని ఇక్కడ విజయవాడకు రావడం జరిగిందనమాట. సో ఆ ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఇప్పుడు మనం ఈ రాయలసీమ లిఫ్ట్ త్యాగం